హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే మా విలేజ్కి వచ్చాను. మా విలేజ్లో రోడ్ పైన ఉన్న తోటలు చూడండి, బంతిపూల తోటలు. చాలా అంటే చాలా బాగుంటాయి ఈ తోటలు. ఈ పువ్వులు కానీ బంతిపూలు కానీ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ తోటలు కానీ మొక్కజొన్న కానీ మొక్కలు అంటే మీరు కంకులు అంటారు కదా, కంకులు పాసుకొట్టరా. వచ్చేసి గుమ్మడికాయ తోట అన్నట్టు. మన ఊర్లో మా విలేజ్లో గుమ్మడికాయ తోట, గుమ్మడికాయలు చూడండి. గుమ్మడికాయలు బూడిది గుమ్మడికాయలు అంటారు కదా, మన ఇండ్ల పూజలకు కానీ డిస్టిక్ కానీ తీస్తారు. ఆ గుమ్మడికాయలు అన్నట్టు. సోరకాయ ఇక ఆల్రెడీ కలర్ అయిపోయినాయి. ఇంకొక సోరకాయ అన్నట్టు. సోరకాయ చెట్లు ఫ్రెండ్స్ ఇవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. సోరకాయ చెట్లు, సోరకాయ చెట్లు. ముందుకెళ్తే మన పసుపు కంకులు, కొబ్బరి కంకులు, చిన్న సోరకాయ చెట్లు చాలా బాగుంటాయి. యా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి బంతిపూల తోట. ఇటు కంకులు, ఇక్కడ వచ్చేసి మన కంకులు అన్నట్టు. కంకులు అంటే మక్కబుట్టలు అంటారు కదా ఫ్రెండ్స్. ఆ మక్కబుట్టల తోట ప్లస్ మనది వచ్చేసి బంతిపూలు, పక్కకి వచ్చేసి పసుపు చెట్లు. హాయ్ మామ, నమస్తే. సో ఇది మా విలేజ్కి వచ్చిన అన్నట్టు ఫ్రెండ్స్. చూడండి విలేజ్ ఎలా ఉందో. అరే యా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మా విలేజ్లో చూడండి ఇది పసుపు అన్నట్టు. పసుపు అది బంతిపూల తోట, కంకులు అంటే మీరు ఏమంటారు దాన్ని, మక్కబుట్టలు, మొక్కజొన్న పొత్తులు. ఒకసారి రండి ఫ్రెండ్స్ చూపిస్తాను. ఈ బంతిపూల తోట, ఇది వచ్చేసి పసుపు ఫ్రెండ్స్. ఈ పసుపు నుంచి పీకి తీస్తారు నాకు. పసుపు బంతిపూల తోట మా విలేజ్ మాత్రం కిరాకు ఉంటుంది అన్నట్టు. మక్క బుట్టలు, ఈ మక్క బుట్టలలో చూడండి ఇంకా కంకులు కాలేదన్నట్టు. ఇవి అయితే మాత్రం ఇంకా చాలా బాగుంటాయి. ఇవి జస్ట్ చిన్న చిన్న పిందెలు అంటే ఇంకా ఎప్పుడే అవుతున్నాయి. ఇంకొక 1 monthలో మాత్రం బాగా అవుతాయి.